42% బీసీ రిజర్వేషన్ కోసం పాటుపడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవానికి 42% బీసీలకి ఎక్కడా కూడా సీట్లు లేవు. మరి ఇక్కడ ఈయనే ముఖ్యమంత్రి రెడ్డి. ఇప్పుడు 60% ఉన్నారు బీసీలు. 60% ఉన్నటువంటి బీసీల్లో ఎంతమంది బీసీలు ఉన్నారు పదవుల్లో? ఆ లెక్కను చూసినా కూడా బీసీలకి అన్యాయమే. గత 54 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బీసీలకి ఏం చేసింది? ఏమీ చేయలేదు. ప్రతిసారి ఓడిపోతున్నారు కాబట్టి దేశంలో ఎలాగైనా సరే అధికారంలోకి రావడానికి ఇప్పుడు ఎలాగైనా సరే బీసీలకి ఏదో చేస్తున్నట్టుగా ఇప్పుడు కర్ణాటకలోను తెలంగాణలోను ఒక గేమ్ ఆడుతున్నారు. ఎందుకంటే ఇక్కడే అధికారంలో ఉన్నాయి కాబట్టి, ఈ 2 రాష్ట్రాల్లోనే ప్రధానంగా అధికారంలో ఉండడం వల్ల హిమాచల్ ప్రదేశ్ పక్కన పెడితే ఈ 2 రాష్ట్రాలు చాలా కీలకం కాబట్టి ఈ కీలకమైనటువంటి రాష్ట్రాల్లో ఇప్పుడు బీసీల నాటకం ఆడుతుంది కాంగ్రెస్. ఇప్పుడు రాష్ట్రపతి కనుక ఈ బిల్లును ఆమోదించకపోతే నరేంద్ర మోదీ రాష్ట్రపతి మీద ఒత్తిడి తెచ్చాడు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ బిల్లుని ప్రవేశపెట్టడానికి మార్గాలేంటి? 3 మార్గాలు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. మొదటగా 50% సీలింగ్ పై గత ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టాన్ని పక్కన పెట్టి జీవో చేయాలి. ఒకవేళ అలా జీవో చేస్తే ఎవరైనా కోర్టుకు వెళ్తే ఈ జీవో మీద స్టే వస్తుంది కాబట్టి అలా చేసిన వృధానే. లేదనుకుంటే స్థానిక ఎన్నికలు జరగకుండా ఆపాలి, పోస్ట్ పోన్ చేయాలి. ఒకవేళ స్థానిక ఎన్నికలు గనక ఆపితే కేంద్రం నుంచి నిధులు రావు. కేంద్రం నుంచి నిధులు రాకపోతే గ్రామాల వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఇక 3వ దారి ఏంటంటే 42% బీసీలకి రిజర్వేషన్ కల్పించడం. మిగతా పార్టీల మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం, బీసీలకి 42% రిజర్వేషన్ ఇచ్చేలా. ఈ యొక్క మార్గాన్ని అయితే 3వ మార్గంగా చూస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు చిత్తశుద్ధిగా పనిచేసింది? ఈ రోజు రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు ఉంటాయంటే ఉండవు. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో పైన అధిష్టానం ఏం చెప్తుందో అదే చెయ్యాలి. ఇక్కడ కార్పొరేటర్ అయినా సరే, ఒక కార్యకర్త అయినా సరే ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు. చిన్న చిన్న పదవులకు కూడా అధిష్టానం నుంచే ఇక్కడ ప్రతి దానికి కూడా ఆదేశాలు రావాలి. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ చెప్పినట్టుగానే వినాలి. మరి ఈ రోజు బీసీల మీద ప్రేమ చూపిస్తుంది కాంగ్రెస్. అంటే 54 సంవత్సరాలకు లేదు పక్కన పెట్టండి, ఇప్పుడున్నటువంటి 42%లో కూడా 10% ఉన్నటువంటి ముస్లింల రిజర్వేషన్లోకి తీసుకొస్తే ఇందులోకి వాళ్ళకి మైనారిటీ రిజర్వేషన్లు, మళ్ళీ ఈ బీసీల్లో రిజర్వేషన్లు, ఇదేం దౌర్భాగ్యం అసలు. ఇదంతా ఒక పెద్ద నాటకము అని కనిపించడం లేదా? ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు.